వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక విషయాన్ని నొక్కి చెబుతున్నాను. రాసి పెట్టుకోండి, మీకు ఉద్యోగం రాబోతుంది. మీరు ఓడిపోవడానికి పుట్టినవారు కాదు, గెలవడానికి పుట్టినవారు. ఎన్నో ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా, ఎన్నో రిజెక్షన్లు వచ్చినా కూడా నిరాశ చెందకండి. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరబోతుంది. ఈ వీడియో చూస్తున్న 1000 మందికి త్వరలోనే అపాయింట్మెంట్ లెటర్స్ రాబోతున్నాయి. ఇది కేవలం మాట కాదు, బైబిల్ ఇస్తున్న భరోసా. బైబిల్ సెలవిస్తుంది, నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మరొక్కసారండి బైబిల్ వచనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. భయపడుతున్నారా? నాకు జాబ్ రాదు, మరి నా జీవితం ఇంకా అయిపోయింది, దేవుడు నన్ను మర్చిపోయాడా, నేను ఎంత ప్రార్థించినా నాకు ప్రతిఫలమే రావడం లేదు, అసలు దేవుడు ఉన్నాడా అనే అనుమానం నీలో వస్తుందా? మీరు బాధపడకండి, రాసి పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకు మరి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. మీరు ఓడిపోవడానికి పుట్టినవారు కాదు, గెలవడానికి పుట్టినవారు. మరి ఎన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా కూడా, ఎన్ని రిజెక్షన్లు వచ్చినా కూడా నిరాశ చెందకండి. దేవుడు ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. ఆయన తోడుంటే ఆ గెలుపును ఆపే శక్తి ఎవ్వరికీ లేదండి. సో ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. మీరు బాధల్లో, కష్టాల్లో, మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆధారంగా ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో చూడండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ద్వారాగా వేరొకరికి వాక్యం అందుతుంది అంటే దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను దీవిస్తాడు. మీ ద్వారా వేరొకరికి వాక్యము వాళ్ళ మనసులో చొచ్చుకొని పోయి వాళ్ళు కూడా మారి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ దేవునికే మహిమ కలుగును గాక. మరి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎంతో ఆదరణగా ఉంటాయి. సో మీకు ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కూడా మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదివి ప్రార్థిస్తున్నాను. మీరు భయపడవద్దు, బాధపడవద్దు, కృంగిపోవద్దు, చనిపోవాలని అస్సలు అనుకోవద్దండి. ధైర్యంగా ఉండండి. దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసము, నమ్మకం ఉంటే దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. ఇది నా మాట కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. సో మీరు ఎక్కడ కూడా మరి నిరుత్సాహం రాకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. సో ఈరోజు మరి వాక్య ధ్యానాంశము తప్పకుండా మీకు జాబ్ రాబోతుంది, రాసి పెట్టుకోండి. మనకు ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటాం, కానీ బైబిల్లో యోసేపు కథ చూడండి. ఆయన సొంత అన్నల ద్వారా అమ్ముడుపోయాడు, చేయని తప్పుకు జైలుకు వెళ్ళాడు. ఒక ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకు ఏ ఆశ ఉంది, ఏ కెరీర్ ఉంది, కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తిని ఏకంగా మరి ఐగుప్త దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. ఈరోజు మీరు కూడా నాకెవ్వరూ లేరు, నాకు జాబు రాదు అని జైలు లాంటి నిరాశతో ఉండి ఉండొచ్చు. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మరి అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. జాబు రాలేదు అనని నిరుత్సాహపడుతున్నావా? దేవుడు నా మొర ఆలకించట్లేదు, నా ప్రార్థన అంగీకరించట్లేదని బాధపడుతున్నావా? నువ్వు బాధపడవద్దు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు కూడా నాకెవరు లేరని, నాకు జాబు రాదని మరి జైలు లాంటి నిరాశలో ఉండి ఉండవచ్చు, కానీ యేసేపును హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. మీ అర్హత కంటే గొప్ప స్థానంలో మిమ్మల్ని కూర్చుండబెడతాడు. రాసి పెట్టుకోండి, ఆయన పిలిస్తే ఏ తలుపైనా తెరుచుకుంటుంది. రాసి పెట్టుకోండి, ఆయన పిలిస్తే ఏ తలుపైనా కూడా తెరుచుకుంటుంది. మీరు ఇది నమ్మండి. ఇది నమ్మితే దేవుడు ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు మీకు సొంతమవుతాయి. మరి దేవుడు మీ శ్రమను చూస్తున్నారు, మీరు పడుతున్న కష్టాన్ని, మీ కన్నీళ్లను ఆయన గమనిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఎడవనని ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఇలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను ఎడవను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది నమ్మండి, దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు
అనని మీరు నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు తోడై ఉండి మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మిమ్మల్ని కాపాడి మీతో మరి ఏదైతే దేవుడు చెప్పాడో వాగ్దానం చేశాడో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే వరకు మిమ్మల్ని ఎడవనని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న 1000 మందికి దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీరు అప్లై చేసిన చోట నుండే పిలుపు వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త మీ తలుపు తడుతుంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థనలో కనిపెట్టండి. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, సిస్టర్ మరి మీకు కమెంట్ పెట్టి ప్రేయర్ రిక్వెస్ట్ నేను రాసినప్పుడు నాకు జాబ్ వచ్చిందని నా బిడ్డ ఎంతగానో మరి హ్యాపీగా మెసేజ్ పెట్టింది. సో ఎన్నో అద్భుతాలు మరి కమెంట్ సెక్షన్లో రాస్తున్నారు. ఆ దేవునికే మహిమ కలిగిన గాక. మన వల్ల అయితే ఏమీ కాదండి, మనుషులు వాళ్ళు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు చెప్తున్నాడు. సో మన వల్ల అయితే ఏమీ అస్సలు కాదండి, అంత దేవుని చిత్తమే. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనము చేయలేని పని దేవుడు మనకి చేసి పెడతాడు. అది ఎలా? మన ప్రార్థన ద్వారా కన్నీళ్లతో మరి రోజు కూడా మరి మోకరించి రాత్రి నైట్ పడుకునే ముందు మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి నాకు ఇస్తాడు అనే విశ్వాసం నమ్మకం ఏర్పడినప్పుడు మీకు తప్పకుండా దేవుడు నాకు ఇచ్చేశాడు అనే విశ్వాసం నీలో ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా విషయం గురించి అయితే మరి నీకు మేలు చేయబోతున్నాడు. సో మరి ఖచ్చితంగా మీరు బాధపడకండి, మరి భయపడకండి. దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు, ఇచ్చేసాడనే విశ్వాసం మీలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు జాబ్ ఇస్తాడు. ఇది నమ్మండి. మరి చివరిగా అందరి కోసం చిన్న ప్రార్థన అయితే చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రవ్వా. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరిని ఆదుకోండి ప్రవ్వా. మీరు యేసేపుకు తోడై ఉండి హెచ్చించినట్లు వీరికి కూడా తోడై ఉండి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తున్న 1000 మంది జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయబోతున్నారని నమ్ముతున్నాము. వారి కన్నీరు తుడిచి వారి ముఖంలో చిరునవ్వు నింపండి. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మరి ఈ వాగ్దానాన్ని నమ్మిన వారు కమెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ వీడియోని మరొకరికి షేర్ చేసి వారిలో ధైర్యాన్ని నింపండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి మీకు ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను చదివి ప్రార్థిస్తున్నాను. మీరు మరి నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నానండి, అందరికీ సారీ. సో మీ అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.